గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓటు కోసం కాకుండా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని వేడుకుంటూ ఓ వ్యక్తి మహిళ కాళ్ళపై పడ్డాడు. ఈ అరుదైన దృశ్యం జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో జరిగింది. దాట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి జనరల్ మహిళకు సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి కొమ్మినేని రాములమ్మ సర్పంచ్ బరిలో నిలబడాలని అదే గ్రామానికి చెందిన ఓ అభిమాని తీవ్రంగా విజ్ఞప్తి చేశాడు. ఆ అభిమాని భావోద్వేగానికి లోనై రాములమ్మ కాళ్ళపై పడి మరీ మా ఊరి అభివృద్ధి కోసం మా తరఫున మీరు తప్పక పోటీ చేయాలంటూ వేడుకున్నాడు. రాములమ్మ ఈ విజ్ఞప్తిపై స్పందిస్తూ ఆలోచించి చెబుతానని సమాధానమిచ్చారు. ఓటు వేయాలని అడగకుండా కేవలం పోటీలో నిలబడాలని వేడుకున్న ఆ అసాధారణ దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. గ్రామస్తులలో ఆమెపై ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనమని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అర్థం చేసుకో, నీ కొడుకు కొరకే కొడుకు నెల నుంచి బదలాడతాడు. నీ కొడుకు బదలాడింది వేరు, నీ కొడుకు అంటాడు. నువ్వు తినకున్నా తిన్నా ఇప్పుడైతే నువ్వు చేతులు పట్టుకున్నా ఎక్కువ మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే చెప్పాలి, ఇంతమంది చెప్పాలి అంతే. తప్పుల విషయం మేము మనిషి అన్ని గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కూడా గదే ప్రచారం చేస్తాం మేము, అందరూ పైసలు గదే ప్రచారం చేస్తాం. మరి మీకేం లేకపోతే మేము ఉన్నామమ్మా, లేదు ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. అట్లా అమ్మా నిన్నేం ఆగం కావాలని మేము కోరుకోవమ్మా, అర్థమైందా? మా సాధ్యమైనంత మేము కూడా పోరాడతాం. మంది నా మనవాదిగో ఇల్లు కాలు పట్టుకుని వేయించుకుంటాం. నీ కొడుకు